దేవతలే వెనుకారు దేవుని భాగం ఉన్నది ఒక్క నీలోనే అది నాలోనే దేవుని మనమే పట్టేస్తామని శాస్త్రవేత్తలే వెతుకారు దేవుని భాగం ఉన్నది ఒక్క నీలోనే అది నాలోనే మరి పరమాత్మలే ఎవరికి ఎన్నడూ దొరకదే ఆత్మనే పట్టగలవా దైవతనమునే పట్టగలవా జీవమే పోయగలవా శవాలనే లేపగలవా నీ చేత కాదంది బైబులే నీ చేతులెత్తాలి దానికి నీలో ఉన్నది భాగమే నీ ఆత్మే దేవుని భాగమే గతమే నువ్వే మరిచిపోయావు నీ గమ్యం ఎప్పుడో మరిచిపోయావు దేవుల్లో ఉన్నావు నిజంగా తన ఆత్మే ఉంది నీకు సరంగా దేవుల్లో ఉన్నావు నిజంగా తన ఆత్మే ఉన్నాడు సరంగా నీలో ఉన్నది భాగమే నీ ఆత్మే దేవుని భాగమే స్థలం పెంచేస్తామని శాస్త్రవేత్తలే అన్నారు దాన్ని పెంచేస్తానంటే అది నీ తరమా అది కాదులే స్థలం పెంచేస్తామని శాస్త్రవేత్తలే అన్నారు దాన్ని పెంచేస్తానంటే అది నీ తరమా అది కాదులే స్థలం నువ్వే తగ్గించాలి అది కావాలనుకుంటే నేడు 70 ఏళ్ళే ఆయాసం దుఃఖమే నీ చేత కాదంది బైబులే నీ చేతులెత్తాలి దానికి నీలో ఉన్నది భాగమే నీ ఆత్మే దేవుని భాగమే గతమే నువ్వే మరిచిపోయావు నీ గమ్యం ఎప్పుడో మరిచిపోయావు దేవుల్లో ఉన్నావు నిజంగా తన ఆత్మే ఉన్నది నీకు సరంగా దేవుల్లో ఉన్నావు నిజంగా తన ఆత్మే ఉన్నాడు సరంగా నీలో ఉన్నది భాగమే నీ ఆత్మే దేవుని భాగమే చక్కని పాట పాడిన దేవుని పిల్లలకు వందనాలు తెలుస్తాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మళ్ళీ ఈ వారంలో మనకి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి వీటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గడిచిన 2 దినాలలో మరి శనివారంలో జరిగిన మరి క్రీస్తు విజ్ఞాన సభలలో దేవుని కష్టం మనిషికి తెలుసని ఆ టైటిల్ మీద కొన్ని చక్కని సంగతులను మరి శనివారంలో మరి కుమారుడు ప్రేమకుమారి గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది. అయితే ప్రారంభం కాబట్టి అలా ఉంటుంది. మీదట ముందు జరిగే కార్యక్రమాలు ఇంకా చాలా ఉద్దేశంగా ఘనంగా జరగడానికి అవకాశం ఉంటుంది. చాలా ప్రాంతాల్లో దేవుని వాక్యానికి ఆటంకం కలిగించేవారు ఎక్కువ మంది దేవుని సేవకులుగా ఉన్నవారు ఉన్నారు కనుక వారి వలన అనేక మంది వాక్యాన్ని వినుటకు రాలేకపోతున్నారు. ఎందుకంటే సత్యాన్ని జ్ఞానాన్ని వినేసేసి మారిపోతారేమో అని వారి ఆందోళన. అలా మారాలంటే వారు దేవుని సంకల్పాన్ని సంపూర్ణంగా గ్రహిస్తేనే కానీ ఎవరో వాక్యం వైపు తిరగలేరు. ఏదేమైనా 2 దినాలు వాతావరణం మనకి దేవుడు అనుగ్రహించాడు కాబట్టి చక్కగా జరిగింది. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇంకా సంఘంలో ఏమైనా ప్రకటనలు ఉంటే చెప్పండి. వాక్యము
ముగించే సమయాన్ని ఎవరు వినటం లేదు, పడిపోతున్నారు. కాబట్టి కొన్ని నిమిషాలు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన పెట్టేమన్నారు చెప్పారా? ఈ వారం ఎప్పుడు అన్నారా? ఎనభై తీసుకుంటే బుధవారం నెట్ పెట్టండి. అది ఆదికాండము 12వ అధ్యాయంలో మనం అబ్రహామును పిలిచి దేవుడు ఏం చెబుతున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 11వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాలు మనం విన్నాం. 11వ అధ్యాయంలో బాబేలు గోపురం దగ్గరే దేవుని పిల్లలైనటువంటి వారందరినీ కూడా ప్రపంచం లేక భూలోకం నలుదిక్కులకు వెళ్ళాలని దేవుడు చెదరగొట్టడం జరిగింది. ఆ టైంలోనే ప్రజలందరూ ఆయా ప్రాంతాలకు ఆయా స్థలాలకు వలసగా వెళ్ళి ఆనాటి నుండి దేశాలుగా మరి విభాగించబడటం, దేశాలుగా వారు అభివృద్ధి చెందటం అనేది ఈ 11వ అధ్యాయంలో మనకి ఈ బాబేలు గోపురం దగ్గరే అక్కడి నుండే చెదిరిపోయిన ప్రజలే ఇండియా కావచ్చు, రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, 11వ అధ్యాయం దగ్గర నుంచి చెదిరిపోయిన వారు. మనం కూడా అక్కడ నుండి వెళ్ళిపోయినట్టు వారు. అక్కడందరూ వెళ్ళిపోగా ఆ సేనారు అరణ్యమా లేకపోతే కల్దీలు ప్రాంతం అనే ఆ భాష, ఆ మాట, లేకపోతే మెసొపొతేమియా అనే ప్రాంతం అని స్టెఫన్ గారు కూడా చెప్తుంటాడు. కాబట్టి ఆ సేనారు మైదానంలోనే ఆ ప్రాంతంలోనే తేరావు గారి కుటుంబం వారు నివసించటం, అందరూ చెదిరిపోయిన అక్కడ ఉన్నప్పుడు దేవుడు మరలా అక్కడ అబ్రహామును పిలిచినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము గారిని నేను చూపించే దేశానికి వెళ్ళు అని చూడండి. 12వ అధ్యాయంలో యెహోవా నీవు లేచి నీ దేశము నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని అబ్రహాము గారికి చెప్పినట్లుగా 12వ అధ్యాయంలో ప్రారంభించి ఉంటుంది. 11వ అధ్యాయంలో మనం 27, 28 ఈ 30 వచనాల వరకు చూస్తే అక్కడ తన తండ్రి అయినటువంటి తెరహావు గారు ఆరాను వరకు వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇందుకే అబ్రహాముతో చెప్పాడా తెరహావుతో చెప్పాడా అంటే తెరహావు గారితో చెప్పినట్టుగా మాత్రం లేదు, అబ్రహాం గారితో చెప్పినట్లుగానే. మరి ఎలాగా మరి అబ్రహాం గారికి చెప్పినట్లుగా ఉంది? తండ్రి ఎందుకు బయలుదేరాడు అంటే మనం ఒక విషయాన్ని గమనించాలి. మన పిల్లలు ఎక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారో, వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళి ఉండటం తల్లిదండ్రులుగా వాళ్ళకు ఉన్న ప్రేమ. నాన్న మరి నేను ఈ దేశాన్ని ఈ ప్రాంతాన్ని వదిలి దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు, అది ఏ దేశం ఏ ప్రాంతం అని ఎరగకుండానే బయలుదేరినటువంటి మహా విశ్వాస వీరుడు ఎవరంటే అబ్రహాం. చెప్పాలంటే తెరహావుకున్న కుమారులు అబ్రహాము శ్రేష్ఠుడు అని చెప్పుకోవచ్చు, తండ్రికి ఇష్టడైన కుమారుడు అని అనుకోవచ్చు, చాలా భక్తి కలిగినటువంటి వాడు అని, ఒక మంచి విషయాన్ని లేక ఇంకా వాస్తవం ఏదైనా ఉందా అని ఆలోచించే వ్యక్తి కావచ్చు. ఇలాంటి అన్ని విషయాలు ఆలోచిస్తే దేవుని మనసులో కూడా ఆయన వశం చేసుకున్నాడు. తండ్రి మనస్సులో కూడా తెరహావు తండ్రిలో కూడా అబ్రహాము ఉన్నాడు. కాబట్టి అబ్రహాము బయలుదేరినటువంటి సమయంలోనే తెరహావు అంటే అబ్రహాము ఉండగా మరి తండ్రి పేరుని సైలెంట్ చేయకూడదు కాబట్టి తండ్రి అయిన తెరహావు గారు ఆరాను వరకు వచ్చి 30వ వచనంలో చూడండి 11వ అధ్యాయము
32 తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు 6 ఆనులు మృతి పొందెను. ఇంకా 31 నుంచి తెరహు తన కుమారుడగా అబ్రహామును తన కుమారుని కుమారుడగు అనగా 6 కుమారుడగు లోతులు తన కుమారుడును అబ్రహాము భార్య అయిన శారయి ఆయన తన కోడలను తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి, అంటే షేనారు మైదానం, షేనారు అరణ్యం అనేటువంటి ఆ పరిసర ప్రాంతానికి దగ్గర ప్రాంతమైనటువంటి పట్టణమే ఊరు అనేటువంటి ఆ ప్రాంతం లేక పట్టణం. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే ఆరాని గారు తన కుమారుడైన అబ్రహాముతో కలిసి లేక అబ్రహాము తన తండ్రితో కలిసి వారు కల్దీయుల ప్రాంతం నుండి ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారంటే ఆరాని వరకు వచ్చి ఆరాని వరకు వచ్చేసరికి అక్కడ తన తండ్రి అయినటువంటి తెరహు గారు మృతి చెందడం జరుగుతుంది. అదే 12వ అధ్యాయంలో మళ్ళీ ఇప్పుడు అబ్రహాముతో చెప్పున్నట్లుగా చెబుతూ, నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించి వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందే ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు కూడా అతనితో కూడా వెళ్ళెను. దేవుడు చెప్పిన ప్రకారం వెళ్ళాడట. ఎలా వెళ్ళాడని మనం మరలా బైబిల్ గ్రంథం మనం ఆలోచిస్తే మనం చెప్పలేము, మనకు తెలియదు. కానీ దేవుడు ఆ విషయం కూడా బైబిల్లో రాయించాడు. ఎరుగక వెళ్ళాను, ఏ ప్రదేశానికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో ఎరగకుండగానే వెళ్ళాడు. అంటే ఎరగకుండగా ఎందుకు ప్రయాణం చేశాడంటే పిలిచిన వాడు దేవుడు అని. దేవుడు నన్ను పిలిచాడు. ఎంతో కాలం నుండి తెరహు గారు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. తండ్రి చేస్తున్న విగ్రహారాధన బాటలో ఉంటున్నాడు. కానీ మరి ఆయన మనస్సు, ఆయన ఆలోచనలు ఎంత వ్యత్యాసంగా ఉన్నాయనేది దేవునికి తెలుసు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా, పూజలు చేసినా, అబ్రహాం అని పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు కనిపించలేదు అప్పటి వరకు. తెరహు అని పిలిచినట్టు విధానం లేదు. మరి ఎలా చేస్తున్నారంటే ముందున్న తరాలు ఎలా భక్తి చేస్తున్నాయో తర్వాత పిల్లలు కూడా అలాగే చేస్తారు. సూర్యుని గోళము అంటున్నాం మనం, శాస్త్రవేత్తలు అంటున్నారు. మనం కూడా సూర్యుడు ఒక బైబిల్ని బట్టి ఒక గొప్ప జ్యోతిగా చేసేటట్టున్నాం. ఉదయాస్తమయాలను తెలుపుడుకు చేశాడని మనం ఒప్పుకుంటున్నాం. దేవుని దృష్టిలో అది ఒక నక్షత్రము అని మనం కూడా అది అలాగే నమ్మాం. కానీ పూర్వీకుల ప్రకారంగా, పితరుల ప్రకారంగా వారు అలా నమ్ముతున్నారు. కాబట్టి వారి గర్భాన్ని పుట్టినటువంటి పిల్లలు కూడా ఎంత సదవులైనా, ఎంత మేధావులైనా సరే సూర్యుని గోళంగా కాక సూర్యుని దేవునిగా ఆరాధించే పరిస్థితి మన సమాజంలో మన దేశ చరిత్రలో లేకపోలేదు. అలాగే ప్రారంభం నుంచి మనం చూస్తే తెరహు కుటుంబంలో ఉన్న పరిస్థితి. కానీ అబ్రహామును పిలిచాడంటే అబ్రహాము మనసు దేవునికి తెలుసు. అబ్రహాము ద్వారా ఏం జరుగుతుందో, అబ్రహాము మనసు ఎలాంటిదో. ఎందుకంటే దేవుడు ప్రతి వారి మనసును పరిశోధించేవాడు. ఆయన నా అంతరింద్రములన్నీ నీవే కలుగు చేసేది. ఇంకా నా అంతరింద్రములను పరిశోధించేవాడు నీవే, హృదయాంతరంగాలను పరిశోధించేవాడు నీవే. నా మనసు అంతా నీకు తెలుసు.
నువ్వు నన్ను పరిశోధించేవని దావీదు గారు అంటున్నారు. కాబట్టి ఎవరు మనసులో ఏ భక్తి చేస్తున్నా తప్పక చేస్తున్నా వారి భావాలు ఎలా ఉన్నాయో మనుషుల కంటే దేవునికే ముందు తెలుసు. ఇలాంటి జ్ఞానాన్ని వెతుకుచున్న మనస్తత్వాన్ని గ్రహించినటువంటి దేవుడు ప్రతి వారి మనస్సును వారి భవిష్యత్తును చూస్తాడు. ఆయన అలాగ అబ్రహామును చూసి ఆయన పిలిచాడు. ఆయన నువ్వు లేచి నువ్వు ఈ దేశాన్ని బంధువులను విడిచి నువ్వు రావాలి, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. ఆ చూపించే దేశమే ఏ దేశం అని బైబిల్లో రాయించాడంటే కానాను దేశం అని. కానానికి వెళ్ళిన తర్వాత, ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత, ఆ పేరు తెలిసిన తర్వాత, ఇవన్నీ జరిగిపోయిన తర్వాత రాయబడ్డాయి కాబట్టి కానాను అని రాయబడింది. బైబిల్లో నోదు దేశం ఎలా వచ్చిందండి? కయ్యోను నోదు దేశం వెళ్ళిపోడు కదంటే, మోషే గారి కాలానికి అది నోదు దేశముగా విభాగించబడి అప్పటికున్న చరిత్రలో లిఖించబడి అది నోదు దేశంగా ఉంది. అంతేగాని అప్పుడు కయ్యోను అక్కడికి వెళ్ళాడు, అప్పుడు దేశాలే లేవు కదా అని అడుగుతున్నారు. అంటే బైబిల్ రాయబడేసరికి ఎంత కాలం పట్టింది, లేక బైబిల్లో ఆది కాండం రాయబడేసరికి ఏ కాలంలో రాశాడు, ఏ తరంలో రాశాడంటే మోషే పుట్టిన తర్వాత దేవుడు ఈ ఆది కాండాన్ని రాయించింది. అప్పటికే ఈ నోది దేశం ఈ 11వ అధ్యాయం వచ్చేసరికి మరి బాబేలు గోపురం అంటే బబులోని దేశం, ఖలిదీల దేశం చరిత్ర బైబిల్ మూలానికి వెళితే మనకు 11వ అధ్యాయం దగ్గర నుంచి కనపడ. ఇంకా ముందుకు వెళ్తే నిమ్రోదు దగ్గర కనిపిస్తుంది. అంటే ప్రపంచ చరిత్రలో ఉన్నతమైనటువంటి చరిత్ర, ఎక్కువ సంగతులు, ఎన్నో విషయాలు తెలియజేసినటువంటి దేశం ఏంటంటే బాబులోనియా. ఆ దేశం, ఆ ప్రాంతం చివరికి యావత్ ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యంగా దానియేలు కాలంలో మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో దాన్ని రాస్తారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఏం చేస్తానంటే ఆశీర్వదిస్తాను అని మాటిస్తున్నాడు. అంటే వాగ్దానం చేస్తున్నాడు, లేక ప్రమాణం చేస్తున్నాడు. నిన్ను శపించే వారిని నేను శపిస్తాను. అబ్రహామును ఎందుకు శపిస్తారు? అబ్రహాముని ఎందుకు అంటారు? ఒకవేళ అనొచ్చు, ఎవరు అనకంటే ఉండలేదు కదండి. ఏదో నువ్వు భక్తి కలిగి ఉన్నా అని చెప్పి నేను ఎవరు అనకూడదని రీజన్ ఇవ్వలేదు. ఎవరైనా అంటారు. అంటే నువ్వు తట్టుకోలేకపోతే నీకున్న భక్తి పోతుంది. నేను ఏదేమైనా మాట అంటే పడినాను. నేను ఈ ఊరైనా మారిపోతాను, గుడైనా మారిపోతాను, కానీ అసలు మాట అంటే పడిన అంటాం. అలా బయటకు వచ్చి పడిపోయే వాళ్ళు ఉంటారు మనసు సరిగా లేక. అందుకే అబ్రహాముకు దేవుడు ఏం చెప్తాడంటే నిన్ను శపించే వారిని, నిన్ను ఎదిరించే వారిని, నిన్ను కాదన్న వారిని ఇవన్నీ నేను చూసుకుంటాను. మొత్తం భరోసా అంతా నాది. నువ్వు లేచి నేను వెళ్ళమన్న ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి. ఆ ప్రదేశంలో అబ్రహామును పిలిచేసరికి ఎవరున్నారు? కనానీయులు ఉన్నారు. ఎవరున్నారండి? కనానీయులు నివసిస్తున్న భూభాగం అంత విస్తారంగా లేకపోయినా మొత్తం అది కానాను దేశం. కానాను అనగా ఎవరి నుంచి వచ్చిన వారు? నోహు కుటుంబంలో హాము ద్వారా వచ్చినట్టు వారు. హాము గర్భం నుండి వచ్చిన హాము విషయంలో నోహు గారు ఏమన్నారు? కానాను దాసుడగును అన్నాడు. ఎవరికి? తన సహోదరునికి. ఎవరికి? తన సహోదరుడు. ఎవరైనా? సేమ్. అది మనకి 25, 26 మనం ఇవన్నీ 27 వచనాల్లో ఉంటుంది. ఆది కాండం 9వ అధ్యాయం అనేది. దేవుడు ఏపేతను ఇంకా పై వచ్చిన మరియు అప్పుడు నోహవు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కానాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. చూసారండి, కానానుకు మూల పురుషుడైన ఆము మనస్తత్వాన్ని బట్టి తండ్రి ఏమని శపించాడు? పిల్లల మనస్తత్వాలను బట్టి ఏమని దీవించాడు?
దైవ జ్ఞానం ఎరిగిన భక్తుడిగా ఆయన ఏమైనా ఆశీర్వదిస్తే ఆశీర్వాదం వస్తుంది, ఆ దీవెనలు సంభవిస్తాయి. నోవహు గారు నీతిమంతుడే కదండి. నీతిమంతుల కుమారుడు ఎలా ఎదుర్కొన్నాడంటే ఒళ్ళొచ్చి చెప్పలేం కదండి. అందరూ కట్టుబడి ఉంటారు అనడానికి ఇది మనసుది. ఇంట్లో పెంచుకుంటే 3 గొర్రెలు కాదు కట్టేసి అలా వదిలేయటానికి, మళ్ళీ ఇప్పేసినప్పుడు వెళ్తే మళ్ళీ సాయంకాలం కట్టేవచ్చు. కానీ దేవుడు అందరికీ ఏమిచ్చాడు? మనసు ఇచ్చాడు. ఏమిచ్చాడండి? మనసు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మనసు. చెబితే చేసే మనసు ఉంటుంది, చెబితే అస్సలు చేయను నేను అనే మూర్ఖులుగా ఉండే మనస్తత్వం. ఇదిగో మీరు చెప్తారు, అందుకే నాకు ఆ మాత్రం తెలియదు అంట, చెప్పకపోతే చేయదు. రకరకాల డిఫరెంట్ మనస్తత్వం. నీకు చెప్తే అస్సలు చేయనంట, చెప్పకపోతేనేమో అలసిపోతారు, చెప్పకపోతే మనకు ఉండబట్ట. అలాగా హ్యాపీ టు సేమ్ ఉన్న విధానం వేరు, వారి క్రమం వేరు, వారి విజ్ఞత వేరు, వారి విధానం ప్రవర్తన అంతా వేరుగా కనిపించినట్టుగా ఆ తండ్రికి వస్త్రము కప్పటములో వారికి ఉన్న నైతిక విలువలను వారు కాపాడుకునే విధంగా మనకు అర్థమవుతుంది. ఆమె అలా చేయలేదు కాబట్టి తండ్రి అన్నాడు, నీ సహోదరునికి ఏమవుతుంది? కానాను దాసుడు. ఇప్పుడు కానానులో అభివృద్ధి చెందినటువంటి ఆమె సంతానం ఎలా ఉంది పరిస్థితి? దేవునికి ఇష్టలుగా లేరు. దేవునికి ఇష్టలుగా లేరంటే ఒక కానాను దేశంలో ఉన్నవారైనా మిగతా దేశాలలో ఇష్టలుగా ఉన్నవారు ఉన్నారంటే మిగతా దేశాలలో ఉన్నవారు కూడా దేవునికి ఇష్టలుగా లేరు. మొదట ఎక్కడి నుంచి ప్రారంభించాలనుకున్నాడైనా? కానాను నుండి ప్రారంభించాడు. ఆయనకి ఇష్టలుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చకపోతే జలప్రలయంలో కాలంలో ఉన్న ప్రజలందరినీ ఏం చేశాడైనా? తుడిచివేశాడు. అవునండి. ఇక్కడేమో భూమి మీదకి అభివృద్ధి చెందుతున్న సంతానాలు ఏం చేస్తున్నాయి? ఎవరి మటుకు వారి ఇష్టానుసారంగా బ్రతుకు. అందుకని కనానీయులు, ఇబీలు, ఇత్తీలు, ఎబీసీలు, అమోరీలు అని ఈ వర్గాలు 7 జాతులు ప్రజలు నివసిస్తున్నారు. ఆ ప్రజలు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతము దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం చేసేదిగా మనకు కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆ విషయం మనకు తెలియాలంటే ఆదికాండము 15వ వచనంలో చూడండి. 15 అధ్యాయం. కనాను తన ప్రథమ కుమారుడకు సీదోనును, హేతును, ఎబేసీలను, అమోరీలను, గిర్గాషీలను, హిబీలను. అది కాదండి, ఒకసారి 15వ అధ్యాయంలో చూడండి. అమోరియలు అక్రమము అండి, పాపం అని ఉంటాయి చూడండి. ఎన్నో వచ్చిన అంటే 16 వచ్చిన చూడండి. అమోరీలు అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడ మరలా వచ్చిదరని నిశ్చయముగా తెలుసుకోమని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, అబ్రహామును నడిపిస్తున్నాడు. అబ్రహాము ఈజిప్టుకి వెళ్ళాడు, అబ్రహాం మరొక ప్రాంతానికి వెళ్ళాడు. ఆయా ప్రాంతానికి వెళ్ళి వలస ఉంటున్న వేళలో అబ్రహాముకి ఈ సందర్భం చెప్తున్నాడు. ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు కానాన్ని స్వతంత్రించుకుంటాననే భావాలు ఒకవేళ అబ్రహాముకు ఉండొచ్చు, ఒకవేళ లేకపోవచ్చు. కానీ చెప్పే బాధ్యత ఎవరికి ఉంది? దేవునికి ఉంది. అందుకే ఎప్పుడు జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అనే ఆందోళన నీకు ఒకవేళ ఉంటే నీ 4వ తరం వారు ఏం చేస్తారండి? ఇసాకు, యాకోబు, తర్వాత ఏసేపు కాలంలో ప్రజలందరూ ఇశ్రాయేలీయులు 70 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈజిప్ట్ దేశానికి వలస వెళ్ళిపోయారు. ఆయనే వచ్చేమన్నాడు, మీరు ఇక్కడికి వచ్చి. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని యొక్క ప్రణాళిక. చూడండి, అటు కానానికి, ఇటు ఈజిప్ట్కి, ఇటు ఇరుగు పొరుగు దేశాలకి అందరికీ పాఠాలు చెప్పడానికి. ఒకటి బ్రతుకు విడిపించటం శర నుండి అనుకుంటాం, కానీ అన్ని దేశాలలో, అన్ని ప్రాంతములు, అన్ని ప్రజల మూర్ఖత్వము, ఆ ప్రజలు దేవుని ఎదిరించే విధానం, ఇవన్నీ కనపడుతుంటాయి.
అందుకే అమోరీలు మార్గ మధ్యలో ఆటంకపరచటం, మోయాబీలు ఆటంకపరచటం, ఆ ప్రయాణంలో వారి గుణాన్ని బయటపడటం, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగాన్ని, దేవుడు ఆశీర్వదించిన జనాంగం ఎవరంటే అబ్రహాముకి ఇవ్వబడినటువంటి ఆశీర్వదించబడినటువంటి జనాంగమే ఇశ్రాయేలు ప్రజలు. ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నప్పుడు ఎంతో మంది తిరుగుబాటు చేసి యుద్ధం చేసినట్టు వారు కనిపిస్తారు. వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ తుడిచివేస్తాడు, అందరినీ చెదరగొడుతుంటాడు. చెదరగొట్టి ఏం చేస్తాడంటే అబ్రహాముకి ఇచ్చిన ఆ వాగ్దానం, అబ్రహాముకి చేసిన ప్రమాణం నిలబెట్టడానికి ఎంతో మంది చెడి నడవడి కలిగినట్టు వారందరినీ కూడా ఏం చేస్తాడు, అందరిని హతమార్చడం జరుగుతుంది. అయితే కొద్దిమంది అంటారు, ఈ ఏబీసీ లాంటి వారు అంటారు, అయ్యా యెహోషువ గారు మేమేం ఎదిరించి మిమ్మల్ని, మీకు కావలసిన సరుకు పొలాల సరుకు అంతా మేము తెచ్చిపడుతాం, ఎట్టి పనులు మేము చేస్తాం, దేవాలయానికి నీళ్లు మోస్తాం, దయచేసి మమ్మల్ని వదిలేయండి, మేము మీ దగ్గర ఉండి సేవ చేసుకొని బ్రతుకుతామంటే ఏం చేశారండి, యెహోషువ లాంటి నాయకులు వారిని అలాగా వదిలేశారు. అయితే దేవుడు అన్నాడు ఎవరిని వదులుతారు, నిజంగా వారు అతి తెలివితేటల చేత అలా చేస్తారు. అందుకే చివరికి మొత్తం ఏదేమైనా కానాను ఏమవుతుందంటే తన సహోదరునికి దాసుడు అవుతుంది అనమాట. కానాను మరి హాము సంతానం నివసిస్తుండగా హామును కాదని దేవుడు షేము సంతానంలోంచి వచ్చిన అబ్రహాముకు వాగ్దానం చేశాడు. వాళ్ళు నివసిస్తుంటే వాళ్ళని కాదని దేవుడు వీళ్ళకి ఎందుకు ఇస్తాడంటే వారు ఆ ప్రదేశంలో ఉండటానికి వారికి అర్హత లేదు. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. ప్రపంచానికి మధ్య ధర సముద్రము భాగములో అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం కానాను దేశం. యావత్తు ప్రపంచానికి అక్కడి నుంచే ఆశీర్వాదం అందాలి, అక్కడి నుంచే మేలులు జరగాలి, అక్కడే యేసు ప్రభు పుట్టాలి, అక్కడే యేసుక్రీస్తు ప్రభు వారు మనుషులందరి పాపం నిమిత్తము మరణించాలి. ఎన్నో ప్రణాళికలు ఉన్నవి. ఇవన్నీ ఆలోచిస్తే దేవుడు ఒకనాటి ఇజ్రాయేల్ దేశం పాలస్తీనాను ఎన్నుకున్నాడు అంటే ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు ఎవరైనా ఉంటే శపింపబడిన వారు, దేవునికి ఇష్టలు కాని వారు ఉంటారు. వారు ధర్మశాస్త్ర ప్రకారంగా మా దేవుడంతా మా తాత ఇంత అని చెప్పుకుంటుంటారు అంతే తప్ప ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినట్టు వారు కాదు. చెప్పాడు, భూలోకమందున్న వంశములన్నీయు నీ సంతానం వలన నీ మూలంగా నీ ద్వారా అంటుంటాడు. ప్రతి అధ్యాయంలో ప్రతి పుస్తకంలో ఆశీర్వదించబడును అన్నాడు. నేను ఆశీర్వదించి వారిని ఏం చేస్తాను ఏంటంటే అబ్రహాము గారికి అంత స్థాయిలో పెట్టేసాడు దేవుడు. అంటే పిలవబడినప్పుడు ఏం చేశాడంటే పిలుపుకు పిలువబడ్డాడు. అది పిలిచినట్టు వచ్చినట్టు ఏమంటాం, అతని గురించి ఏం తెలుసో చాలా మంచిదండి బాబు, ఇలా మాట అంటే అసలు తీసేయండి, చాలా మంచోడు అంటాం. ఎందుకు మంచోడు అయిపోయాడు చెప్పండి, మాట విన్నందుకు. చూడ 11 ఏప్రిల్ రాసిన పత్రికలో ఉంటుంది, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడట. ఆ పిలుపుకు లోబడ్డానికి అతనిలో ఏమున్నదట, విశ్వాసం ఉన్నదట. విశ్వాసాన్ని బట్టి ఇంత కాలానికి ఎంతో ఎంతో విగ్రహారాధన చేసిన మా తరాలలో దేవుడు ఎంత కాలం నన్ను పిలిచాడను, పిలిచిన వాడు దేవుడను, ఆయన నమ్మాలను ఒక చాలా ప్రగాఢమైనటువంటి ఉన్నతమైన విశ్వాసం ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి విశ్వాసాన్ని బట్టి పిలుపుకు లోబడ్డాడట. అది విశ్వాసాన్ని బట్టి ఏమిస్తావు, ఏం చేస్తావు, అక్కడికి వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, అడ్రస్ కరెక్టేనా, కరెక్ట్గా రీచ్ అవ్వగలనా అని ఇలాంటి అనుమానాలు ఏం అడగలేదు. ఆ పిలుపుకు లోబడి తాను స్వాచ్ఛముగా పొందనై ఉన్న దేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో ఏదో వెళ్ళాడు కాదండి, ఏదో లాగా వెళ్ళాడు, ప్రయాణం చేశాడు. మరి ఇప్పుడు అదంతా ఎందుకు రాయిస్తున్నాడు దేవుడు? విశ్వాసం కలిగినట్టు వాడై పిలుపుకు లోపడ్డాడు అన్నాడు కదా. ఎలాంటి విశ్వాసం, ఎలాంటి పిలుపు, ఏంటి అంటే
ఎక్కడికి వెళ్ళవలను, ఎక్కడ దిగవలను, ఎక్కడ నివసించాలో ఎరుగక ఏం చేశాడట? బయలు వెళ్ళిపోయాడట. అందుకే దేవుడు సంతోషపడి మరలా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పత్రికలో రాయిస్తున్నాడు. అదేండి ఇతని గురించి, ఇతనంటే ఎందుకు ప్రేమ అంటే అన్నప్పుడు ఎన్నో కారణాలు చెప్తాం. మరొకసారి ఏంటంటే అతను అంటే మీకు అంత ఇష్టం అంటే రాజుగారి దగ్గర మరిన్ని కారణాలు చెప్తాం. స్టెఫను గారి ద్వారా కారణాలు చెప్తున్నాడు. అదే మళ్ళీ ఆదికాండం 22:18 మళ్ళీ కారణం చెప్తున్నాడు. ఏంటి అబ్రహాము ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి అని చెబుతూ 22:18 ఏమంటాడు చూడండి. అబ్రహాంతో నీకెందుకు ఇలాంటి వాగ్దానాలు ఇచ్చి మళ్ళీ కుమారుని ఇచ్చి నేను పరిశోధించి ఇవన్నీ చేస్తున్నానంటే అది మరియు నీవు నా మాట వినినందున విన్నాడు కదండి. విన్నప్పుడు మళ్ళా 10 సార్లు ఎందుకు చెప్పాలి? దేవుడు నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడు, నన్నే ఎందుకు ఇలా నడిపిస్తున్నాడు, మరలా కుమారుని ఇచ్చి మరలా బలిగా ఎందుకు ఇమ్మన్నాడు ఏంటి అని ఆలోచిస్తున్న ఆలోచనలో దేవుడు తన మనస్సులో ఉన్న మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 18 మరియు నీవు నా మాట వినినందున, నువ్వు నా మాట వినినందున. ఈ ఆశీర్వాదాలు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ఆ దేవుడా పాడా ఏముంది, ఎంతకాలం పూజించాను కానీ ఇవాళ దేవుడు మళ్ళీ పిలవడం ఉందా? ఎప్పుడూ దేవుడు నాకు కనపడలేదు. ఎన్నో దేవుళ్ళు మొత్తం ఎన్ని ఎవరు నా కళ్ళలో కానీ ఎల్లో కానీ ఎవరు ఎదురుపడలేదండి. మీ గుట్టుకు నాకు నిజం అంటుంటారు చాలా మంది. నమ్మలేని వాళ్ళు రోజు డబ్బు పట్టి వెళ్ళిపోతుంటారు. నమ్మలేని వాళ్ళకి నాకేం కనపడలేదంట. కానీ దేవుడు కలుగు చేసుకొని అంటాడు, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. మాట వినును. ఈ మాట వినుట వలన పిలువబడిన పిలుపుకు లోబడుట వలన ఎబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పకముందు ఆదికాండం 22:2 తన కుమారుని బలిగా ఇచ్చినప్పుడు మరలా దేవునికి సంతోషం కలిగి అబ్రహామా నీకు ఎందుకు ఇంత ఆశీర్వాదాలు ఇచ్చానంటే, మీవంటే నాకు ఎందుకు ఇష్టం అంటే 41 ఎస్ఐ గ్రంథంలో చెప్తాడు కదా. చూడండి ఎస్ఐ గ్రంథంలో ముగించేస్తానండి. వంటి వాతావరణం కూడా మారింది, మీరు అటు ఇటు చూసుకొని నేను ముగించేస్తాను. ఎస్ఐ గ్రంథం 41:8 నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు, నా సేవకుడైన ఇశ్రాయేలు అని యాకోబు నుండి వచ్చిన సంతానం గురించి మాట్లాడుతూ వారికి మూలకర్త అయినటువంటి నా సేవకుడైన యాకోబు అని యాకోబుని ఎత్తుకుంటూ ఆ తర్వాత ఎవరిని ఎత్తుకుంటున్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇది ఎప్పుడు మాట? క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన ఎస్సీ ద్వారా మాట్లాడిస్తున్నారు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని వాయి దేవుడు స్నేహితుడు అని వ్రాయించుకున్నాడండి. ఎవరిని? అబ్రహాముని. నా సేవకుడైన యాకోబు అని రాసుకున్నాడండి దేవుడు తన గ్రంథంలో. ఇష్టపడే కదండి. కొంతమంది అడగకపోయినా అతను నా స్నేహితుడండి, ఇతను నా ఫ్రెండ్ అండి. స్నేహితుల్లో చెడ్డవారు ఉంటారు, మంచివారు ఉంటారు. త్రాగుబోతూ స్నేహితులుగా ఉంటారు, తిరిగిపోతూ స్నేహితులు ఉంటారు. వ్యభిచారి స్నేహితులుగా ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి కనెక్టింగ్. ఎందుకంటే అక్కడ మాటలు ఇక్కడ మాటలు ఎక్కడ అంటే చేస్తాను. అతనంటే నేను వదలను, ఆవిడంటే వదలను. అదొక స్నేహం. చెడ్డ స్నేహం అని మనం అంటున్నాం కానీ అది చాలా మంచి స్నేహం. ఎడబాబు ఇంత స్నేహంగా ఉన్నారు అనుకుంటాం. ఎవరైనా తాగుబోతేనే తిరిగిపోతేనే పని అంటే పారిపోయేవాడిని స్నేహితుడని తీసుకొచ్చామనుకోండి, ఆడ వెళ్ళిపోయిన తర్వాత అంటాం ఇవాళ తీసుకొచ్చే కానీ ఇలాంటి వాడిని మన ఇంటికి తీసుకున్నాం. ఏనంటే నువ్వు స్నేహం చేసుకో, పాడైపోయేవాడు నువ్వే, నేను చెప్పగా చెప్తాను. ఒక స్నేహితుడిని పరిచయం చేసామంటే తల్లిదండ్రులకే నచ్చకపోవచ్చు, భార్యకు వాడు స్నేహితుడండి, అది తాగేసి దొరుకుతూ ఉంటాడు,
ఆటగాడు పాటగాడు రకరకాల వేసామని అతను మీకు ఫ్రెండా? ఇప్పుడు దేవుడు అబ్రహాముని ఫ్రెండు స్నేహితుడు అన్నాడు. ఎవరైనా అనగలరా దేవుణ్ణి? అబ్రహాము స్నేహితుడేటి దేవా, ఆయన స్నేహితుడని ఎందుకు అంటున్నావు అని ఎవరైనా అనగలరా? నేను అనగలనా? భక్తులే అనలేదు, ప్రారంభంలో ఉన్నవారే అనలేదు. ఇచ్చేదంటే స్నేహితులని పరిచయం చేసింది ఎవరంటే దేవుడు. వాళ్ళు వీలైతే ఏదో అనుకోవచ్చు, అదే స్నేహితులు అన్న వాళ్ళు అలాగే ఉండొచ్చురా, ఈ లోపాలు అడుగు తెలిస్తే వాళ్ళ లోపాలు. మరి దేవుడికి ఏం తెలిసింది? అబ్రహాము మనస్సు దేవునికి తెలిసింది, దేవుని మనస్సు అబ్రహాము తెలుసుకున్నాడు. ఇరువురు తెలుసుకున్నారు కాబట్టి అబ్రహాము ఎక్కడికి వెళ్ళవలను, ఏ ప్రదేశానికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో తెలియకుండా ఎరుగక బయలు వెళ్ళిపోయాడట. ఆ వెళ్ళిపోయి అలా ప్రయాణం వెళ్ళిపోయి తిరుగుతుంటే దేవునికి ఎలా ఉంటుందండి? నేను వెళ్ళమన్నానని వెళ్ళిపోయాడు. ఏ వివరాలు డీటెయిల్స్ అడగలేదు. చూడండి, అక్కడ తిరుగుతూ ఎక్కడ ఉండాలో అన్నీ ఇచ్చేస్తున్నట్టు కనపడుతుంది. ఈ 12వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఎక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకోవాలని తిరిగి అక్కడ బలిపీఠం కడతాడు. అక్కడ నాకే దిగలేవా, తిరుగుతున్నాను, ఇక్కడ నాకు ఇంకేముంది అని అనుకోలేదు. 12వ అధ్యాయం 16వ వచనం. బయలుదేరి కానాను దేశములకు వచ్చెను. అప్పుడు అబ్రహాము షెకెము నందులో ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి. నువ్వు వెళ్ళమన్నావయ్యా, ఎక్కడ ఉండాలి? వెళ్ళమన్నావు నేను ఎక్కడ ఉండాలి, ఎక్కడ నివసించాలని కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడో కాడ బుద్ధిగా ఉండి సక్రంగా ఉంటే ఆ స్నేహితునికి ఆ దేవునికి ఇలువ ఉంటుంది. 10 సార్లు బురద అక్కడ ఉండు. ఈ కంగారేంటి? నేను అక్కడ ఉండమన్నాను కదా, ఉన్నాను, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది అంటే ఏంటి? నీ ఓపికని గుర్తించి పాపరేదే ఆయన అక్కడ ఉండమన్నాను, నేను అక్కడ ఉండమన్నారే అని కంగారు పడి ఆయన పరిగెట్టి వచ్చేస్తాను. అంతే కదండి. 10 సార్లు అది కదా అసలు నీకు ఏదైనా పని చెప్పడం అంటే 2 నిమిషాలు నువ్వు 1 గంట సేపు ఉండలేమే. దేవునికి ఎన్ని పనులు ఉంటాయి ఏడి? ఎంతమందిని పెంచాలి, ఎంతమందిని పోషించాలి. అందుకని మాటమాటికి దేవా ఇక్కడికి వచ్చాను, అక్కడికి వచ్చాను, మరి ఏ సైడ్ దగ్గర ఉండాలి? ఈ సైడ్ దగ్గర చెట్టమంటావా? శరీరంకి వచ్చాను, ఇక్కడ ఉండమంటావా? మోరీ దగ్గరికి వచ్చాను, అక్కడ ఉండమంటావా? దేవుడు వెళ్ళమన్న దేశాన్ని అంతా సంచారం చేసి ఆయనే ఒక చక్కన మరి నీడనిచ్చే ఒక స్థలాన్ని చూసుకొని మోరీ దగ్గర ఉన్న సింధూర వృక్షం చేరాను. అప్పుడు కనానీయుల దేశములో నివసించింది. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, అంటే కానాను దేశానికి వెళ్దాం 1 రోజులు వెళ్ళాడా, 2 రోజులు వెళ్ళాడా, 3 రోజులు వెళ్ళాడా, సంవత్సరం వెళ్ళాడా, ఎన్ని రోజులు తిరిగాడు అనేది మనం నెంబర్ చెప్పలేం. కానీ మొత్తానికి ఎంతో టైం అయింది దేవుడు వెళ్ళమన్న తర్వాత. నువ్వు 1 గంటకే ఓపిక పట్టవు, 1 రోజుకే ఓపిక పట్టవు. దేవుడు అప్పుడు దేవుడే మళ్ళా ఏమంటున్నాడంట? అబ్రహామునకు ప్రత్యక్షమై మరలా చెప్పిందే చెప్తున్నాడు, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బాగుందయ్యా, ఎప్పుడో ఒకసారి ఇల్లు అన్నావు, వెళ్ళాను, ఎన్నాళ్ళకు పలకరిద్దావా నువ్వు? ఇప్పుడు గుర్తొచ్చానా ఇక్కడ ఎంత యాత్ర పడుతున్నాను? నా గొర్రెలకు సదుపాయం ఉందా, నా మేకలకు సదుపాయం ఉందా, నా భార్య ఉండడానికి అవకాశం ఉందా, నా సోదరు కుమారునికి అవకాశం ఉందా? నేను నేరాలు వేయలేదు. కనీసం ఓపిక పట్టాలి కదా. మానవుడిగా ఉండి దేవునికి ఎలా ఇష్టడుగా ఉండాలో అలవర్చుకున్నవాడు ఎవరంటే అబ్రహాము గారు. అందుకే ఆయనే వచ్చాడు. వేచి చూడాలి. అందుకని ఉన్నావా, ఎక్కడున్నావు, ఏమండి అసలు ఉన్నావా? ఉంటే నేను ఇలాగ అయిపోతుంటే నువ్వు కళ్ళు మూసుకున్నావంటే ఎలా ఉంటుంది? ప్రజల పాటలు రచనలు ఎలా ఉన్నాయి? అంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఆవిడ మాట్లాడిన ఏం చేశాడు? సరేలే మరేం మాట్లాడే అనలేదు, కానీ ఎమ్మటనే అక్కడ దేవునికి ఏం చేశాడట? అమ్మో, దేవుడు చూపించిన దేశానికి వచ్చిన తర్వాత ప్రత్యక్షం అయ్యాడని అక్కడ మొట్టమొదట దేవునికి బలిపీఠం కట్టాడట. చెప్పాడా దేవుడు కట్టమని? బలిపీఠం కట్టమని ఏమైనా చెప్పాడా? లేదు. బలిపీఠం కట్టాలనుకున్నాడు.
దేవునికి బలి ఇవ్వటానికి, దేవుడు ఉన్నాడని చెప్పటానికి, దేవుడు కనిపించాడని చెప్పటానికి, దేవుడు నన్ను పిలిచాడని చెప్పటానికి, దేవుడు పిలిచినప్పుడు ఈ స్థలంలో ఉన్నాను. ఈ ఆనవాళ్ళు చూసి నా వెనక వస్తున్న తరాలు చుట్టూ ఉన్నవారు ఇది దేవుణ్ణి చూపించే ఆనవాళ్ళు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే ఆనవాళ్ళని తెలియాలని ఆ మలచలేని కారురాళ్ళన్నీ తెచ్చి బలిపీఠంగా మలిచాడు. అక్కడ ఎవరు? అబ్రహాము. ఎందుకట? ఆనవాళ్ళు, దేవుడు నన్ను పిలిచాడు, నన్ను గుడి కట్టమన్నాడు, ఇక్కడ రాయి దొరికింది, అక్కడ గోతులు దొరికింది అని ఏదో పెద్ద అలవాటు చేస్తుంటారు. దేవుడు చెప్పాడండి. చెప్పకపోయినా ఇంత బలిపీఠం కట్టాడు అంటే ఏ ఉద్దేశంతో కట్టాడు? బాబేలు గోపురం కట్టినట్టు పేరు సంపాదించుకుందామని కాదు, దేవుని ఆనవాళ్ళు, గుర్తులు నేను చూపించాలి. ఎందుకంటే దేవుని నమ్మాను కదా. అబ్రహాము గారు దేవుడు పిలిచినటువంటి ఆ స్థలం ఎక్కడేనంట? కానాను దేశంలో. అందుకే ఇక్కడ దేవుడు ఇలా పిలిచాడు కాబట్టి అక్కడ దేవునికి భయపడి బలిపీఠాన్ని కట్టాడు. అంత భయభక్తులు. కాబట్టి భయభక్తులు కలిగినట్టు వారు తరాలలో దేవుడు ఎప్పుడూ కూడా ఉన్నతమైన వారిని రప్పించాలనే ఆలోచనతో ఉంటాడు. కాబట్టి నేను ముగిస్తాను. నేను వాక్యాన్ని బట్టి ఒక అబ్రహాముకున్న విశ్వాసం ఎంతో గొప్పదో, దేవుడు ఎందుకు అతన్ని పిలిచాడని అనేక విషయాలు వచ్చేవారు విందాం. ప్రార్థన చేసుకోవచ్చు. ప్రేమ కలిగిన మా తండ్రి దేవా, నీకు వందనాలు చెల్లిస్తాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం వరకు నీ అమూల్యమైన మాటలు, నీకు ఇష్టమైన కుమారుల గురించి, ఈ ప్రణాళిక గురించి వ్రాయించినటువంటి ఆ మాటలలో సంగతులు కొన్నిటి మీద జ్ఞాపకం చేసుకుంటాం. అబ్రహాము అని అనటమే కాక అబ్రహాము లాంటి విశ్వాస జీవితం, అబ్రహాము లాంటి నీతి, యథార్థత, నియమ నిబంధనలు మేము కలిగి ఉండాలి. అంతేగాని అబ్రహాం గురించి మొన్నయ్య అన్నాం, నిన్న అన్నాం, సంవత్సరం అంతా వింటున్నాం అని అనుకోవడమే కాక ఆయనలాగా నడవటానికి, ఆయన విశ్వాసులకు తండ్రి అయితే ఆ తండ్రికి కుమారులుగా విశ్వసించినటువంటి విశ్వాసం కలిగిన వారందరూ ఆయనకు పిల్లలైతే ఆయన అడుగుజాడలో నడాలని వాక్యం చెల్లిస్తుంది. ఆ తండ్రిని కనపరిచే విధంగా ప్రతి ఒక్కరూ వాక్యాన్ని విని మార్పు చెంది బలవంతులుగా నీ స్వాధీనంలో ఎదగటానికి సాయం దయచేయి. ఇంతవరకు విన్నటువంటి వాక్యము, ఇంతవరకు విన్న ప్రకటన, ఇవన్నీ చక్రంగా వారి హృదయంలో ఉండటానికి, జరగబోయే ప్రధాన వివాహ కార్యక్రమాలు కూడా నీ మహిమార్థమే జరగటానికి, సంఘం అంతా ఏ ఒక్కరూ కూడా వారికి ఇవ్వబడినటువంటి సమయం దేవుని సంఘానికి ప్రాధాన్యత ఇచ్చి, దేవుని సంఘ కార్యక్రమాలను గౌరవించి, మరి నీ యొక్క మహిమార్థమై ఈ కార్యక్రమాలు అన్నిటిలో కూడా మరి ముందుగా ఉంటూ నీ ఇష్టాన్ని నెరవేర్చే భాగ్యం దయచేయమని మా ప్రభుని మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు వేస్తారు ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ అంతే